లో దావీదు భక్తుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నన్ను రక్షించుమని, పరిశీలించుమని, పరిశోధించుమని, అలాగే స్థిరపరచువాడవు నువ్వే అని. ఆయన ప్రార్థన, యెహోవా నామమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా మొర అంగీకరించు అంటున్నాడు. దేవుడు ఎవరు ప్రార్థన వింటాడు? నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైనది కాదంటున్నాడు. నిజమే, కపటమైన మాటలు మాట్లాడే వారి ప్రార్థన వినడు దేవుడు యథార్థవంతుల ప్రార్థన వినే దేవుడు. సామెతల గ్రంథంలో 15:8 రాసి ఉంటుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు సంతోషకరం అంట. అలాగే దావీదు భక్తుడు యథార్థవంతుడు కాబట్టి ఆయన ప్రార్థనకు జవాబు నమ్మకంగా ప్రార్థిస్తున్నాడు కాబట్టి యథార్థవంతుడు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయంగా చూచును. ఆయన కనుదృష్టి న్యాయంగా ఉంటుంది మన పట్ల. ఒకరు ఎక్కువని ఒకరు తక్కువని కాదు. ఎవరైతే ఆయన మాట విని ఆయన యథార్థంగా నడుచుకుంటారో వారికి ఆయన న్యాయం తీర్చువాడు. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానరాలేదు. నన్ను టెస్ట్ చేశావు, నన్ను పరిశోధించావు, నీ ఏ దురాలోచన కూడా కానరాలేదు. నీ నోటి మాట చేత నన్ను నేను అతిక్రమింపాను. మనుషులు కార్యములు ఈ విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను కాపాడుకొని ఉన్నాను. కొంతమంది కోపం వచ్చిన రాగానే తిట్టేస్తారు, కానీ ఆయన దావీదు భక్తులు తిట్టట్లా. ఇక్కడ మనుషుల బలాత్కారం అయినప్పటికీ కూడా వారి నోటి నుండి కాపాడమని అంటున్నాడు. నీ మార్గంలో ఎంత నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నీ మార్గములు, దేవుడి మార్గములందు మన నడవడిక ఎలా ఉందని యథార్థంగాను ప్రార్థనాపూర్వకంగాను వాక్యానుసారంగాను దేవునికి ఇష్టమైన వారిగాను ఉండాలని, వాటి పరంగా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాడు. నేను నీకు మొర పెట్టుకొని ఉన్నాను, నాకు ఉత్తరం ఇచ్చేదవు నువ్వు. మనం కొంచెం ప్రార్థిస్తున్నారు. మన ప్రార్థన డౌట్ఫుల్గా ఉండొద్దండి, సందేహించే వాటిగా ఉండకూడదు. అంటే డబుల్ మైండెడ్గా, రెండు నడవడిక గలవారిగా వస్తే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమైనా ఆశీర్వదిస్తాడేమో కానీ దేవుడు సింగిల్ మైండ్గా, స్టేబుల్ మైండ్గా ప్రేయర్ చేసినప్పుడు ఆయన పాదములు కదల్చబడలేదంట.